అమరావతి విషయంలో వైసీపీ చేసింది చారిత్రక తప్పిదమవుతుందా లేదా అన్నటువంటిది భవిష్యత్తు తేల్చబోతుంది. 2029 ఎన్నికలు తేల్చబోతున్నాయి. 2 అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో ఉంది, కానీ అది అఫెన్స్లో ఉన్నామని అనుకుంటోంది. నిజంగా ప్రజలేమనుకుంటున్నారన్నటువంటిది తేల్చుకునేది ఎన్నికల్లో మాత్రమే. ఒకటి, మతపరమైనటువంటి రెచ్చిపోయే చర్యల విషయంలో నోరు మెదపకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ముస్లింల మీదనో క్రైస్తవుల మీదనో దాడి జరిగితే వెంటనే స్పందించేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రఘురామకృష్ణరాజు మీద మత మార్పిడికి గురైనటువంటి వాళ్ళు చేసిన దాడిని ఖండించకపోవటం, దాని మీద స్పందించకపోవటం, రామాలయాన్ని కబ్జా చేసి చివరికి రాముల వారి మెడలో దండ వేస్తే కూడా తీసి పారేసినటువంటి నీచమైనటువంటి పని చేసినటువంటి వాళ్ళని ఖండించకపోవడం, దాని విషయంలో నోరు మెదకపోవడం అన్నటువంటిది వైసీపీకి పెద్ద మైనస్. నెంబర్ 1, అది వాళ్ళు ఎందుకు మరి స్పందించట్లేదో వాళ్ళే తెలుసుకోవాలి. నెంబర్ 2 వచ్చేటప్పటికి అమరావతి విషయం, ఒకటి 3 రాజధానులు అని పెట్టాక అదేదో చేసి చూపించాలి. నాడు ఫెయిల్ అయ్యారు. ఆ రోజున విశాఖపట్నంలో వెళ్ళి తను పరిపాలన ప్రారంభించేసి ఉంటే అది వెనక్కి తీసుకురావడానికి చంద్రబాబుకి కష్టమయ్యేది. అలాగా వ్యూహాత్మకంగా చేయలేకపోయారు. కట్టిన భవనాలు పూర్తయిన తర్వాత కూడా వెళ్ళలేకపోయారు. అది అతిపెద్ద మైనస్. అంటే అది రాజకీయంగా వినియోగించుకోవడానికి మాత్రం 3 రాజధానుల కాన్సెప్ట్ నడిచింది తప్పించి ప్రాక్టికల్గా ఆచరణలో విశాఖపట్నం నుంచి పాలన స్టార్ట్ చేయలేదు. అంటే ధైర్యం చేయలేదు జగన్ కూడా. ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చేశారు అమరావతి రాజధాని అన్న తర్వాత ఇప్పుడు మేము వ్యతిరేకం కాదంటాం కాదు, మేము అనుకూలమే అన్నటువంటిది అసెంబ్లీకి అటెండ్ అయ్యి చెప్పాలి. అలా చెప్పకపోవడం ఖచ్చితంగా తప్పిదమే. ఎందుకంటే అమరావతి ఏ స్థాయి అభివృద్ధి చెందుతుందో పక్కన పెట్టండి, ఎన్నాళ్ళు అభివృద్ధి చెందుతుందో పక్కన పెట్టండి, రాజధానిగా ఒకటి ఉండాలి, అది అమరావతి కావాలన్నటువంటి ఫీలింగ్ అయితే అన్ని ప్రాంతాల్లో రాబట్టినే రాయలసీమలో కూడా ఏది 3 రాజధానులు అని చెప్పాక రాయలసీమ వాళ్ళు అంతకుముందు 2 సార్లు వైసీపీకి ఇచ్చిన మెజార్టీని తగ్గించి మరీ దెబ్బకొట్టారు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో రాజధాని అంటే వద్దు పొమ్మని విశాఖపట్నంలోనే తరిమి కొట్టారు. ఆ విషయం అర్థం కాకపోతే ఎట్లాగా? అమరావతి విషయంలో చేసిన తప్పుని పదే పదే కొనసాగిస్తూ ఉండటం అన్నటువంటిది వైసీపీకి అతిపెద్ద మైనస్ అవుతుందా లేదా అన్నది ఫ్యూచర్లో డిసైడ్ కావాల్సి ఉంది.